'ఏం మాయ చేసావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో మెస్మరైజ్ చేసింది బ్యూటీ క్వీన్ సమంత. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అందచందాలతో యూత్ హార్ట్లను కొల్లగొడుతూనే ఉంది. ఎందరు కొత్తగా వచ్చినా తన ప్లేస్ ఎవరికీ రీప్లేస్ చేయలేరని సవాల్ విసురుతోంది. ఏ సినిమాకు ఆ సినిమాలో ఇంకా కొత్తగా తన అందాలతో ప్రేక్షకులను కేక పెట్టిస్తోంది. 37 దాటినా స్లిమ్ గా ఉండే సమంత బ్యూటీ సీక్రెట్ ఏమిటని ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు గూగుల్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు సన్నగా మల్లెతీగలా నాజూగ్గా కనిపించే శామ్ గురించి ప్రతి విషయం ఆసక్తికరంగానే ఉంటుంది. నాగ చైతన్యతో వివాహ బంధం దెబ్బతిని వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని భయంకరమైన మయోసైటిస్ వ్యాధి బారిన పడి క్షేమంగా కోలుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఈ వ్యాధి నుంచి ఆమె కోలుకోవడంలో కీలక పాత్ర పోషించింది. శామ్ ఫాలో అయ్యే డైట్ విధానమే అందం అంటే ఏదో పైకి కనిపించే బ్యూటీ మాత్రమే కాదు, సమతుల ఆహారం, నియమబద్ధమైన వ్యాయామం కూడా శరీరానికి చాలా ముఖ్యమన్నదే సమంత ఫిలాసఫీ. కరోనా సమయంలో తన ఇంటి మీద టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్న వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తనే స్వయంగా పండించుకొని తినేది. ఒకసారి అభిమానులతో మాట్లాడినప్పుడు శామ్ తను ఫాలో అయ్యే డైట్ గురించి చెప్పింది. తాను శాకాహారినని, మాంసాహారం తీసుకోనని క్లియర్గా చెప్పింది. కేవలం కూరగాయలు మాత్రమే తీసుకుంటానని, ఫిట్నెస్ కి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. కొల్లాజన్ షేక్ అంటే శామ్ కు చాలా ఇష్టం. ఇందులో పోషకాలు ఉండే లీఫీ వెజిటబుల్స్, ఫ్రీజింగ్ బనానా, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, చియా విత్తనాలు, అవిసె గింజలు ఉంటాయి. శాకాహార కొల్లాజన్ పౌడర్ కలిపి ప్రోటీన్ షేక్ చేసుకుంటుంది. ఈ కొల్లాజన్ షేక్ శామ్ ప్రొద్దున్నే తీసుకుంటుందట. ఇవన్నీ ఆరోగ్యకరంగా ఫిట్ గా ఉండేందుకు దోహదపడతాయి. శామ్ గా ఫ్యాన్స్ పిలుచుకునే సమంత ఋతుప్రభు నటనతో పాటు అందం, ఫిట్నెస్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఆహారంతో పాటు ఆరోగ్యంపై సమంత తీసుకునే కేర్ వల్లే అంత అందం సాధ్యమైందని పలువురు న్యూట్రిషన్ నిపుణులు అంటున్నారు. ఎంత బిజీ షూటింగ్ షెడ్యూల్ ఉన్నా వర్కౌట్స్ ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది సమంత. అనేక కార్డియో ఎక్సర్సైజ్లతో బాడీ షేప్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఆమె ఎంత బిజీగా ఉన్నా సరే జిమ్ కు రెగ్యులర్ గా వెళ్తుంది. తన నాజూకు శరీరాన్ని అలాగే ఉంచుకోవటానికి తరచూ వర్కౌట్లు చేస్తుంది. గ్లామరస్ గా పైకి కనిపించడం ఎంత ముఖ్యమో మనసు కూడా అంతే అందంగా ఉండాలని నమ్ముతుంది సమంత. తాను ఫిట్ గా ఉండడానికి కారణం తన ట్రైనర్ రాజేష్ అని అతనికి ధన్యవాదాలు చెప్తూ ఒక ట్వీట్ కూడా చేసింది. బ్యాలెన్స్ న్యూట్రిషియన్ ఫుడ్ తో పాటు కార్డియోలు చేసినప్పుడు సహజంగా చర్మం నిగారింపు వస్తుందని అంటారు. ఇక సమంత లంచ్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. సాంప్రదాయమైన పోషక ఆహారాన్ని సమంత తీసుకుంటుంది. వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తో తక్కువ నూనెతో వండిన కూరగాయలనే సమంత ప్రిఫర్ చేస్తుంది. వీటితో పాటు పప్పు, సాంబార్ ఎంతో ఇష్టంగా తింటుంది సమంత. మితంగా ఆహారాన్ని తీసుకుంటూనే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండేలా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటుంది. సమంత తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్ తో ఆరోగ్యంతో పాటు అందం కూడా మెయింటైన్ అవుతుంది. ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. శామ్ కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. అయితే తను తీసుకునే ఐస్ క్రీమ్ కూడా వేగన్. అందరిలాగే తను కూడా తీపి తినేందుకు ఇష్టపడుతుంది. కానీ ఆరోగ్యంతో కూడిన ఐస్ క్రీమ్ తినేందుకు మొగ్గు చూపుతుంది. రుచికరమైన పండ్లతో ఈ వేగం ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లోనూ హెల్దీ ఐటమ్స్ నే సమంత తీసుకుంటుంది. తేలికపాటి స్నాక్స్ వల్ల బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్, ఫ్యాట్ చేరదు. ఇక సమంత డైట్ లిస్ట్ గ్రీన్ టీ ఖచ్చితంగా ఉండాల్సిందే. గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. స్కిన్ టోన్ ను మెరుగుపరచడంతో పాటు ఇన్ఫ్లమేషన్స్ ను గ్రీన్ టీ తగ్గిస్తుంది. అందుకే రోజుకు 3 సార్లు గ్రీన్ టీ తాగుతుంది. అటు షుగర్, స్మూతీస్ ను సమంత దూరం పెడుతుంది. నైట్ డిన్నర్ విషయంలోనూ సమంత చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. బాయిల్డ్ వెజిటబుల్ సూప్ నైట్ డిన్నర్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే తేలికపాటి భోజనానికి సమంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. మయోసైటిస్ వ్యాధి నుంచి శామ్ ఇంత త్వరగా కోలుకున్నారంటే అందుకు ప్రధానమైన కారణం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడమే. తను కనీసం డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకోదు. శామ్ సొంతంగా బాదం మిల్క్ తయారు చేసుకుని తాగుతుంది. ఇలా గార్జియస్ బ్యూటీ సమంత హెల్త్ డైట్ ఫాలో అవుతూ వర్కౌట్స్ చేస్తూ బ్యూటీ క్వీన్ గా అలా కంటిన్యూ అయిపోతుంది.